కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక చిన్న టీ కప్పు వివాదం చివరకు సాపు కూల్చివేతకు దారితీసింది. హోటల్ యజమాని గోవిందరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉందని మున్సిపల్ అధికారి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు కోర్టు ఎదురుగా వెలాల టిఫిన్ సెంటర్లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నాగరాజు టీ తాగేందుకు అక్కడికి వెళ్లారు. ఇక్కడ టీ ఇచ్చే క్రమంలో సిబ్బందికి అధికారికి మధ్య టీ ఇచ్చే విషయంలో వాగ్వాదం జరిగిందన్నారు. కేవలం టీ విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని ఏసీపీ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే మున్సిపల్ జేసీబీ తమ షాపును కూల్చివేస్తానంటూ వాగ్వాదానికి దిగారని హోటల్ యజమాని చెప్పారు. నిన్నగాక మొన్న ఉదయము అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏసీపీ పొద్దుటూరు నాగరాజ్ అని ఆయన ఆఫీసరు, ఆయన ఫ్రెండు ఇద్దరు వచ్చి ఒక కాఫీ టోకెన్ తీసుకొని 1/2 చేయమని అడిగినారు. మాకు అప్పటికే గిట్టుబాటు కాదని చెప్పి మేము 1/2 సర్వీసు వద్దని చెప్పుకున్నాము. అది నోటీసు కూడా అక్కడ అంటించినాము. టీ వేసే అబ్బాయిని 1/2 సర్వీస్ ఇవ్వమంటే లేదు సార్ నోటీస్ కూడా అంటించినారు, గిట్టుబాటు కావట్లేదు, మేము ప్రమోషన్ కోసం చేస్తూ ఉన్నాము, ఇప్పుడు మాకు 25 రూపాయలు పెడితే కానీ గిట్టుబాటు కాదు, 15 రూపాయలు పెట్టినాము కాఫీ, ఫిల్టర్ కాఫీ అని చెప్పినందుకు ఆయన కోపగించుకొని వాళ్ళ స్టాఫ్ని అంతా పిలిపించి ఒక మధ్యాహ్నం లోపల ఈ బండి ఇదంతా సగానికల్లా కొట్టేసేయండి, ఇది కాలువ మీదకి వచ్చినారు, ఎంక్రోచ్మెంట్ అయింది అని చెప్పి ఆయన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు నాకు తెలిసి నేను పోయిన కిందికి పోతే కింద ఆయన అడిగితే ఇట్లా ఈ మేము ఇంతవరకు కొట్టేస్తామని చెప్తే నేను అందరికంటే లోపలికే ఉన్నాం సార్, మేము బయటికి ఏం లేము, అందరూ ముందరికే ఉన్నారు లైన్తో పోల్చుకుంటే. ఇంకా మీరు చూడండి, లైన్ బట్టి చూడండి మేము ఎంత లోపలికి ఉన్నాము, అందరు మాకంటే ముందు పోయిన వాళ్ళందరినీ ఇడిచిపెట్టి రోడ్డు అందరూ ఇడిచిపెట్టి కేవలం ఒక టీ ఇవ్వడానికే మీరు టీ కాఫీ వాటితో గొడవడి ఇట్లా చేయడం సమంజసం కాదు. మీరు ఏదైనా ఉంటే నా దృష్టికి తెచ్చినట్టే నా ఏదో సార్ట్అవుట్ చేసింది అంతలోకే, దాన్ని మీరు జేసీబీ పడగొట్టడం ఇదంతా ఎందుకు సార్ అని చెప్పినాను. కానీ ఆయన వినకుండా 4 గంటలకు జేసీబీ పంపించి మా ముద్దర షాప్ ముద్దర ఉన్న ప్లాట్ఫామ్ని పలగొట్టాలని జేసీబీతో కొట్టినారు. ఆ కొట్టేటప్పుడు నాకు వేరే ఆప్షన్ ఏం లేక నేను అక్కడ పండుకోవాల్సి వచ్చింది వాళ్ళకి అడ్డంగా. ఇది జరిగిన విషయం. ఈ సమస్యను కమిషనర్ తీసుకుపోవాలి, ఈ సమస్యను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన మీద తగు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము తీసుకెళ్తాము, ఈరోజు తీసుకెళ్తాము. నిన్న నా ఆరోగ్యం బాగలేక మొన్నంత డిస్టర్బ్ అయినందువల్ల నేను ఏమీ బయటికి రాలేకపోయినాను. ఈరోజు కానీ ఎంత వీలైతే అంత తొందరగా కమిషనర్ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళి ఆయన న్యాయం చేయమని కోరుతాము. ఇది డబ్బులు ఏం అడగలేదు వాళ్ళు, అట్లా ఏం డిమాండ్ చేయలేదు.
కేవలం అదేదో చిన్న ఈగో సమస్యతో ఆయన జేసీబీని రమ్మని అదేదో ఎక్విప్మెంట్ తీసుకొచ్చి బాబ్ క్యాట్ దాన్ని తీసుకొచ్చి ఆయన పలుగొట్టించడం అనేది చాలా దౌర్జన్యము. అది వాళ్ళు డిమాలిషన్ చేయాలంటే దెర్ ఈజ్ ఎ డ్యూ ప్రొసీజర్. ఐ థింక్ దే షుడ్ బి ఎ డ్యూ ప్రొసీజర్. అది నోటీస్ ఇవ్వడం కానీ మాకు వివరణ ఇచ్చుకోవడానికి టైం ఇవ్వడం కానీ జరగాలి. అలా ఏమి ఇవ్వకుండా కేవలం ఆయన పర్సనల్ ఈగో మీద తీసుకొని అధికార యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగం చేసి వాళ్ళని కొట్టించడం అనేది కేవలం ఆయన రాకుండా కొట్టేటప్పుడు వాళ్ళ వంశులు పంపించి వాళ్ళందరూ రఫ్గా మాతో బిహేవ్ చేసి మా స్టాఫ్తో రఫ్గా బిహేవ్ చేసి అంత మమ్మల్ని మా పరువుని బజార్కి ఇచ్చినారు. మా హోటల్ బిజినెస్ అంతా ఆ రోజు క్లోజ్ అయింది. మాకు నష్టం వచ్చింది బిజినెస్. మేము రోజుకు 8 నుంచి 9 రూపాయలు శాలరీసే ఇవ్వాలి, రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. ఇవంతా నష్టం వచ్చింది. వాళ్ళకి అవన్నీ ఏం పట్టవు. వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేస్తే సామాన్య మానవులు వ్యాపారస్తులు ఎట్లా బతకాలి పొద్దుటూరులో? ఇది పెద్దలు ఆ అధికారులు అందరూ దీని గురించి తగిన యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. నా పేరు గోవింద్ రెడ్డి, మా హోటల్ పేరు వెల్లాల టిఫిన్స్. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.